ఆకాశం కోపిస్తే నేల మౌనమవుతుంది. నేల మౌనమైతే రైతు గుండె భారమవుతుంది. రైతు గుండె భారమైతే దేశ భవిష్యత్తే అంధకారం అవుతుంది. ఎల్నివో అనేది కేవలం వాతావరణ మార్పు కాదు, అన్నదాత ఆశలతో చేసే కాలపు వికృత ఆట. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాసిన రైతన్న ఇప్పుడు వర్షం రాకడ కోసం దిగాలు పడుతోంది. ఈ సంవత్సరం ఎల్నివో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటే వాన చినుకు కోసం అన్నదాత తపన పడుతున్నాడు. కనిపించని దేవుడికి కోటెక్క మొక్కులు మొక్కుతూ చినుకు జాడ కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు రైతన్న. ఆకాశం వైపు ఆశగా చూసే రైతు కళ్లలో ఇప్పుడు ఆందోళన మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాలం మారింది, గాలి మారింది. మేఘవృతమైన ఆకాశం నుండి వాన చినుకు రాక అన్నదాతను ఆగం చేస్తుంది. ఈ మార్పుల వెనుక నిలిచింది ఒకే ఒక పేరు, ఎలినో. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కితే దాని వేడి అలలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతు గుండెల్లో మంటలు రేపుతున్నాయి. ఇది కేవలం వాతావరణం మార్పు కాదు, ఇది అన్నదాత ఆశలపై పడిన అగ్ని నీడ. ఈ సంవత్సరం కొంత ఆలస్యంగానైనా ఋతుపవనాలు తెలంగాణలో మొత్తం విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన మాటలుగానే మిగిలిపోగా ఎలినో దెబ్బకు ఋతుపవనాలు చినుకును రాల్చకుండా మాయమయ్యాయి. మేఘావృతమైన ఆకాశాన్ని చూసి వాన చినుకు రాలుతుందని అన్నదాత ఆశగా పొలంలో నాటిన విత్తనం మొలకెత్తక ముందే ఎండలో కాలిపోయింది. సాగునీటి కోసం చూసే రైతు కళ్లలో తడి కూడా కరిగిపోతుంది. ఒకప్పుడు వానొస్తుంది అని నేలను నమ్ముకున్న రైతు ఇప్పుడు వాన పడుతుందా అని ఆకాశాన్ని అడగాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ వాటర్ హబ్గా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు జలాశయంతో పాటు అన్నపూర్ణ రిజర్వేర్లో కూడా నీటి మట్టం తగ్గడంతో కరువు సంకేతాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. కాల్వల ద్వారా వచ్చే నీరు రాకపోవడంతో సాగునీరు లేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మొన్నటి వరకు పండించిన పంటను విక్రయించేందుకు ఆపసోపాలు పడితే ఇప్పుడేమో వర్షాలు కురవక పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. ఇక వరుణుడు కరుణించి తమ కష్టాలను కడతీర్చాలని రైతులు కోరుకుంటున్నారు. ఇప్పటికి వర్షాలు లేవు, రైతులం బాగా బాధపడుతున్నాం. ఇప్పటి సూత్రం తుకం పోసుకున్నాడు, నీళ్ళు లేవు. ఇప్పటి సూత్రం నాటేసుకుందాం, నాటేసే టైం అయిపోయింది. రెండో కర్త వెళ్ళిపోయింది, మూడో కర్త కూడా వర్షం లేకుండా అవుతుంది అని భగవంతుని వేడుకుంటున్నాం. నాకు ఇదే బాధ ఉంది. రైతుల బాధ ఎప్పుడు తప్పుతుంది మాకు, ఎందులేదు. ఎప్పుడు ఇప్పటిదాకా వడ్లు పోలేదు, నేను వేయాలి వడ్లు వేయాలి. ఎప్పుడు తక్కువ ఉంది మాకు బాధ. దేవుడు కరుణిస్తేనే కదా మా బాధలు తప్పేది. రైతు అన్నప్పుడు వర్షాకాలమే కదా మాకు, ఇంత వర్షాలు పడితే నీళ్ళు వెళ్తేనే కదా మాకు ఏ బాధ అనేది. మేము చేసేదే గివ్వానే. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలు ఇలాంటి పరిస్థితుల్లో ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్తున్నారు. వర్షాలు తగ్గడం వల్ల కరువు పరిస్థితులు వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. అందుబాటులో ఉన్న వనరులతో పాటు మారుతున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు.